హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నువ్వుపప్పు ఉండలు చేయబోతున్నానండి. ఈ నువ్వుపప్పులో అయితే కాల్షియం చాలా ఎక్కువ ఉంటుంది, పాలు కంటే కూడా నువ్వుపప్పులో ఎక్కువ ఉంటుంది. ఈ నువ్వుపప్పు ఉండ తినడం వల్ల ఆడవాళ్ళకి అలాగే ఎదిగే పిల్లలకు కూడా చాలా మంచిది. ఈ నువ్వుపప్పు ఉండలు ఏ విధంగా చేయాలో చూసేద్దామా. నువ్వుపప్పు బెల్లం పాకం పట్టి ఉండలు చేయబోతున్నానండి. ఉండలు చేయడానికి ఒక కప్పు నువ్వుపప్పు తీసుకున్నాను. ఒక స్టీల్ పాన్ తీసుకుని ఇందులోకి నువ్వుపప్పు వేసి స్టవ్ వెలిగించి లో ఫ్లేమ్లో ఈ నువ్వుపప్పును వేయించుకోవాలి. నువ్వుపప్పు త్వరగానే వేగిపోద్ది, లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. రెప్పబాట్లో మాడిపోద్దండి, జాగ్రత్తగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా వేయించుకుని వెంటనే వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి. పాన్లో ఉంటే వెంటనే మాడిపోద్ది. ఈ నువ్వుపప్పు అంతా కూడా ఒక ప్లేట్లో తీసేసుకుని అదే పాన్లో పావు కప్పు వేరుశనగ గుళ్ళు కూడా లో ఫ్లేమ్లో కొంచెం దోరగా వేయించుకోవాలి. వేరుశనగ గుళ్ళు వేయించేటప్పుడు కూడా మనం ఫ్లేమ్ని పెంచకూడదండి. ఫ్లేమ్ పెంచితే పైన వేగిపోతే లోపలైతే మెత్తగా ఉంటాయి. లో ఫ్లేమ్లో ఇలా వేయించుకున్న తర్వాత ఇవి కూడా వేరొక ప్లేట్లోకి తీసుకుని పొట్టంతా కూడా తీసేసి ఈ వేరుశనగ గుళ్ళు 2 బద్దలు అయ్యేలాగా చేసుకోవాలి. అదే పాన్లోకి నేను 1 టీ స్పూన్ నెయ్యి వేసి గుమ్మడి గింజలు 2 టేబుల్ స్పూన్లు, అలాగే 2 టేబుల్ స్పూన్లు దోసపప్పు, పుచ్చపప్పు కూడా అంటారు, ఇవి 2 కూడా లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇవి వేసుకుంటే బాగుంటుందండి, లేకపోయినా పర్వాలేదు. మీ దగ్గర ఏముంటే అవి ఉంటే వేసుకోవచ్చు, లేదా సన్ఫ్లవర్ సీడ్స్ అయినా వేసుకోవచ్చు. ఇవి కూడా హెల్త్కి మంచిది కదా అని 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా నేతిలో వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. నేతిలో వేయించి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇవి కూడా పాకం పడడానికి వేరే గిన్నె తీసుకున్నానండి. వేరే స్టీల్ గిన్నెలో సన్నగా తరిగిన బెల్లాన్ని 1 కప్పు వేసాను. వాటర్ అయితే ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఒక పావు కప్పు వాటర్ వేసుకుని ముందు నేను 1 కప్పు బెల్లం వేసాను, మరలా ఇంకొక పావు కప్పు వేసాను. ఎందుకంటే ఇందులోకి నేను 4 టేబుల్ స్పూన్ల వరకు గుమ్మడి గింజలు అలాగే దోసపప్పును కూడా యాడ్ చేశాను కదండి. అవి వేసుకోకపోతే 1 కప్పు బెల్లం సరిపోద్ది 1 కప్పు నువ్వుపప్పుకి. ఈ బెల్లం కరిగిన తర్వాత ఇవన్నీ వేయించిన పాన్ ఉంది కదా, ఆ పాన్లోనే ఉండలు చేస్తాను. ఆ పాన్లోకి నేను వడబెట్టేస్తున్నాను. ఈ పాకం వడబెట్టేస్తే ఇందులో ఉన్నటువంటి నలకలు, రాళ్ళు ఇలాంటివి ఏమన్నా ఉంటే వచ్చేస్తాయండి. ఈ పాకాన్ని అయితే మనం బాగా ముదురు పాకం రానివ్వవసరం లేదు. ఇలాగా కొంచెం వాటర్ ఉన్న బౌల్లోకి వేసి చూసినప్పుడు ఇలా చేతితో ముద్దలా చేస్తే మరీ ముద్దలా అయిపోకూడదు. ఇలా ముద్ద అయ్యి అవ్వనట్టు ఉండాలి, జారిపోతూ ఉండాలి. ఇలా ఉంటుండగానే మనం ఇందులోకి అన్నీ కూడా వేసేసుకోవాలండి. బాగా ముదురు పాకం వచ్చినా కానీ ఉండలు అవ్వవు, విడిపోతున్నట్టు అయిపోతాయి. లేదా లేత పాకం అయినా సరే ఆ ఉండలు అయితే త్వరగా ఆరవు. ఇందులోకి నేను వేయించి పక్కన పెట్టుకున్న నువ్వుపప్పుని అలాగే ఇవన్నీ కూడా స్టవ్ ఆఫ్ చేసేసి వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నెయ్యి వేసిన తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న నువ్వుపప్పు అలాగే వేరుశనగ గుళ్ళు కూడా పై పొట్టు తీసేసి బద్దలా చేసుకుని గుళ్ళు కూడా వేసేసుకోవాలి. ఇందులోకి గుమ్మడి గింజలు అలాగే దోసపప్పు కూడా నేతిలో వేయించుకున్నాం కదా, ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా మనకి హెల్తీ కదండి, అందుకని ఇవి కూడా నేను యాడ్ చేశాను. ఇవి వేసేసి బాగా కలిపేసుకుని ఇవి వేడిగా ఉండగానే ఉండలు చేసేసుకోవాలి. ఇందులోకి యాలకుల పొడి కూడా వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఒక 8 యాలకులు మెత్తగా పొడి చేసి వేస్తున్నాను. ఇవన్నీ కూడా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం గోరువెచ్చగా ఉంటుండగా చేతికి నెయ్యి కానీ లేదా కొంచెం గోరువెచ్చటి వాటర్ కానీ తడి చేసుకుని ఉండలా చేసేసుకోవాలి. నువ్వుపప్పులో అయితే కాల్షియం ఎక్కువ ఉందండి. రోజుకు 1 ఉండ తింటే ఎవరికైనా పెద్దవాళ్ళకైనా పిల్లలకన్నా కాల్షియం ఎక్కువ ఉండడం వల్ల మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా నొప్పులు రాకుండా ఉంటాయి. ఎదిగే పిల్లలకైతే చాలా బాగుంటుంది. ఈ విధంగా చేతికి నెయ్యిని అయితే తడి చేసుకుని నేతి రాసిన పళ్ళెంలోకి ఇలా రౌండ్గా ఉండలా చేసుకుని పెట్టేసుకోవాలి. ఈ ఉండలు అయితే వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఎంతో హెల్తీగా ఉండే ఈ నువ్వుపప్పు అలాగే పల్లీలు కూడా వేసాం కదండి, గుమ్మడి గింజలు, దోసపప్పు, ఈ అన్నిటితోటి ఇలా ఉండలు చేయండి.
కొంచెం కాలుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా మనం ఇలా గోరువెచ్చగా ఉండగా ఉండలు చేసుకోవాలి. మీకు ఉండలు రాకపోతే ఒకసారి మరలా స్టవ్ మీద పెట్టి వేడి చేసుకుని ఉండలు చేయొచ్చండి. ఈ విధంగా మొత్తం ఉండలన్నీ కూడా నేను చేసేసాను. ఈ వారం వరకు స్టోర్ ఉంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యాపీ కుకింగ్.